ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి వివాదంపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. కల్లూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశానికి మండల రెవెన్యూ తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ సభలో దేవాలయ భూమి వివాదంపై గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవాలయానికి సంబంధించిన భూమి అంశం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో భక్తులకు ధూప దీప నైవేద్యాలు అర్జిత సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో స్టార్ట్ ప్లస్ 93 ఇప్పుడు ఎక్కడ ఎవరు వేసారు ఆ కమిటీని? ఊళ్ళో వాళ్ళు వేసుకున్నారు. మీరు ల్యాండ్ విచారించడానికి కాదు. చెప్పండి తీర్మానాలు చేసి గ్రామ సభలు పెట్టుకుంటే ఏమి లేకుండా ఇప్పుడైతే నాకేడ దక్కిద్దాం అని ఇక్కడ గ్రామ సభ పెట్టారు. ఎవరికి గారు కానీ ప్రభాకర్ గారు కానీ మాట్లాడారు. ఏదో నెంబర్లో కట్టారంటే అది మా దగ్గర ఉంది డేటా. ఆ సర్వే నెంబర్లో ఎవరి ద్వారా కట్టబడింది అంటే ఎవరైనా ఒక ఇంతకుముందు మీకు అవగాహన ఉండే ఉంటుంది, ఎవరైనా పెద్ద పట్వారి కానీ ఇంకొకరు కానీ వారి దగ్గరుండి వారి భూమిలో అంత విగ్రహ ప్రతిష్ట అది చేసి అది గ్రామానికి అప్పచెప్తారు. అదొక పద్ధతి. లేదా గ్రామస్తులే ఒక కమిటీగా ఏర్పడి అది గుడి కట్టి దాన్ని గ్రామానికి ఇస్తారు. దాని మీద ఏమంటారు అజమాయిషి మొత్తం ఆ కమిటీ స్వాధీనంలో ఉంటుంది. ఇది 2 రకాలుగా ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి డబ్బుతోటి పని కాబట్టి అది ఎవరైనా వ్యక్తి ఇస్తున్నారా ఒక కమిటీ ద్వారా ఇస్తున్నారా ఏం నడుస్తుంది అనేది అది ఇంకో పాయింట్ అండి. ఇంకోటి ఇవన్నీ అయిపోయాక ఫైనల్గా గ్రామ సభ ఎందుకు అంటే ఇది వివాదం వచ్చింది కాబట్టి గవర్నమెంట్ అన్నది ఎప్పుడు సొంతంగా ఒక ప్రైవేటు వ్యక్తుల మధ్య కానీ ఇంకో దాంట్లో కానీ ఇన్వాల్వ్ అవ్వదు ఏ అధికారి అయినా. కానీ ఇప్పుడు ఇది వివాదం ఉంది కాబట్టి మేమే గ్రామస్తులకు ఒక అవకాశం ఇస్తున్నాం. ఇది ఈ కమిటీ ద్వారా నడుపుదామా లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేద్దాము అది ఫైనల్. నేను ఇప్పుడు ఒక 5-6 ప్రశ్నలు చెప్పాను. దాని మీద గ్రామస్తులు తమ అభిప్రాయం తెలియజేయవచ్చు.